హలో అండి, అందరు బాగున్నారా? హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ సాటర్డే. లిటిల్ బిట్ అండర్ ద వెదర్ అనమాట. కపుల్ ఆఫ్ డేస్ అయింది, ఫీవర్, కొంచెం చిల్స్, కాఫ్ అట్లా ఉందన్నమాట. డూయింగ్ లిటిల్ బిట్ బెటర్ టుడే. గార్డెనింగ్ వీడియోస్, గార్డెనింగ్ ఆపేసినాను అనుకోవద్దు. ఉన్నాయి, హార్వెస్ట్ కూడా ఉంది. టొమాటోస్, కొంచెం పాలకూర. ఇంకా లాస్ట్ వీక్ కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేశాను అనమాట. బాగా ఇంకో చూసారు కదా, ఇట్లా క్లౌడీగా ఉంటుంది అనమాట. ఇంకా అందులో కొంచెము హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, ఈ అలర్జీస్ ఇంకా ఫీవర్ వల్ల నేను వెళ్ళట్లేదు అనమాట ఎక్కువ. ఈరోజు చేద్దాం వీడియో అని అనుకుంటూ ఆ టొమాటోస్ ఒకేసారి కొద్దాంలే అని అనుకుని చెట్ల మీద అట్లా పెట్టి అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ఒక 2 పిక్ చేసుకొని వస్తున్నాను అనమాట. ఇంకా చెట్లకు ఉన్నాయి ఒక 4-5 LBs టొమాటోస్ దాకా. హోప్ఫుల్లీ ఐల్ మేక్ ఎ వీడియో సూన్ గార్డెనింగ్ మీద. ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి ఈరోజు ఏమనుకున్నా అంటే, సిన్స్ వీఆర్ ఎండ్ ఆఫ్ 2024 కదా, సో 2025కి ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకునేది దిస్ ఈజ్ రైట్ టైమ్ ఇఫ్ యూ డి నాట్ డూ ఆల్రెడీ అని అనిపించింది అనమాట. సో మనం బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు చాలా చాలా ఫైనాన్షియల్ డిసిప్లైన్ అండ్ మనకి మనీ కావాలి కదా ఇన్వెస్ట్ చేయాలంటే. సో దానికి ఏంటి, సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అంటే మనము అంటే ఎంత ఖర్చు పెడుతున్నామో, మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత సేవింగ్స్ చేస్తున్నాం, అది ఎంప్లాయర్ త్రూ బిఫోర్ ట్యాక్స్ కానీ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ మనకి పే చెక్ వచ్చే లోపలనే ఏమన్నా సేవ్ చేస్తున్నామా, మనకి అంటే ఎంత వస్తుంది మంత్లీ పే చెక్, బై వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, మీరు ఎలాంటి పే చెక్ మీకు వస్తుంటే అలాంటి పే చెక్ ఎంత వస్తుంది, ఎంత సేవ్ చేస్తున్నారు, మంత్లీ సేవింగ్స్ ఎంత, అవి కాంపౌండ్ చేస్తే ఇయర్లీ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వస్తున్నప్పుడు అది లెక్కలు చూసుకోకుండా ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఆలోచించకుండా వచ్చినట్టు ఖర్చు పెట్టేసేయడము, సేవింగ్స్ అనేవి లేకుండా చేసుకోవడము. ఇంకా దానికన్నా వర్స్ ఏంటంటే, నేను చూశాను కొంతమంది పీపుల్ అయితే దే బారో మనీ నెల ఖర్చుల కోసం అని చెప్పి, లేదా ఒక మూవీకి వెళ్ళాలని అనుకోండి ఫ్యామిలీతోటి, లేదా క్రిస్మస్ షాపింగ్, లేదా దీవాళీ షాపింగ్, ఇట్లా బర్త్డేస్, ఇట్లాంటి ఏదైనా అకేషన్స్ కోసము, పండగలకి, పబ్బాలకి, పుట్టినరోజులకి, ఇట్లాంటి వాటికి అప్పులు చేసి మరి ఆ ఖర్చులు ఎలా తీసుకోవడము, ఇంకా పార్టీలు చేసుకోవడము, త్రో ద పార్టీ సింప్లీ అనమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది చాలా చాలా డేంజరస్ అండి. అసలు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక అది తప్పకుండా ఇమీడియట్గా ఆపేసేయండి. అది ఖచ్చితంగా మీకు ఫస్ట్ స్టెప్ అనమాట టు స్టార్ట్ సేవింగ్ మనీ. ఇంకా అప్పు చేసి మన నెలవారీ ఖర్చులు మేనేజ్ చేయడం అనేది, అది లేకుండా ఉంటే అట్లీస్ట్ వీఆర్ ఇన్ ఎ బెటర్ షేప్ అని అనొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి, మనం వచ్చే శాలరీ అంతా ఖర్చు పెట్టేసేస్తున్నామా, దాంట్లో మనకి ఏమైనా రూమ్ ఉందా అనేది, అది కూడా అనలైజ్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ టు సేవ్ మనీ అనమాట. ఇంకా మనకి అది ఆ అండర్స్టాండింగ్ అనేది రావాలి అంటే తప్పకుండా నెల ఖర్చులు అనేది రాయండి. ఆ రోజు ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని, లేదా వీక్లీ వన్స్, అట్లీస్ట్ మంత్లీ వన్స్ క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసి ఆ క్రెడిట్ కార్డ్లో ఏమేమి కొన్నాము, ఎంత పే చేసాము, క్రెడిట్ కార్డ్లో డెట్ ఎంత ఉంది. ఎప్పుడైనా హై ఇంట్రెస్టెడ్ డెట్స్ లైక్ క్రెడిట్ కార్డ్స్ డెట్స్ ఎప్పుడు పెట్టుకోకండి. మీరు బ్యాడ్ అయితే క్రెడిట్ కార్డ్ మేనేజ్ చేయడంలో క్యాన్సిల్ చేసేసాను అన్ని క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే దే స్టీల్ ద మనీ అనమాట. క్విక్లీ పైలప్ ఇన్వెస్ట్మెంట్, అదే ఇంట్రెస్ట్ పైలప్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ కలెక్షన్కి ఇస్తారు, ఇదంతా తలనొప్పి అనమాట. ఎప్పటికప్పుడు మీరు ఆ క్రెడిట్ కార్డ్ వాడుకొని దాన్ని మళ్ళీ పే చేసి దాని మీద ఏమైనా పాయింట్స్ వెనక్కి తెచ్చుకుంటూ ఉంటే కనుక అది మంచిది. హ్యావింగ్ ద క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. కానీ మీరు మర్చిపోతున్నారు, లేదు మీకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి అప్పు చేయాల్సి వస్తుంది, లేదు మీకు మనీ సరిపోవట్లేదు, టైంకి కట్టలేకపోతున్నారు, ఈ నెల కట్టింది అంటే ఈ నెల కట్టాల్సింది ఓన్లీ నెక్స్ట్ మంత్కి కానీ అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పకుండా క్రెడిట్ కార్డ్స్ కట్ చేసేయండి. ఇంకా మనం రాసినప్పుడు ఏమవుతుందంటే, రాసినప్పుడు మనకి టోటల్ ఎంత మనీ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ పర్టికులర్ మంత్లో, ఒక 1 year కంటిన్యూస్గా అట్లా రాసామనుకోండి, ఏ నెలలో అడిషనల్గా పడుతుంది, ఆ అడిషనల్ మనీ మనం ఖర్చు అంటే రీజనబుల్గా కోసం పెడుతున్నామా, లేకపోతే బర్త్డే పార్టీస్కో, ఏమన్నా ఇంట్లో ఇద్దరు ఒక మంత్లో పుట్టినరోజులు అనుకోండి, పెద్ద పార్టీ ఇచ్చేసి మనం ఎక్కువ మనీ ఖర్చు పెడుతున్నామా, లేదా పండగకి క్రిస్మస్కి టూ మచ్ ఖర్చు పెడుతున్నామా, ఏమంత ఎక్కువ వస్తుంది. అవే కాదు, మనము ఇల్లు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కానీ, లేదా ఈవెన్ ప్రైమరీ హౌస్ ఉన్నప్పుడు కూడా దానికి ట్యాక్సెస్ ఉంటాయి.
ఇప్పుడు కాలిఫోర్నియాలో 2 times కట్టాల్సి వస్తుంది అనమాట. ట్యాక్సెస్ ఆర్ రియలీ హై బికాస్ ఆఫ్ ద ప్రైసెస్. సో ట్యాక్సెస్కి ఎంత అవుతుంది, హౌస్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, కార్ ఇన్సూరెన్సెస్కి ఎంత అవుతుంది. ఇక ఇప్పుడు మీరు ఏమైనా నెక్స్ట్ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ బేబీ వచ్చినప్పుడు మనకి ఎంత అడిషనల్గా మనీ అవుతుంది, లేదా మీరు ఇప్పుడు కారే కొనాలని అనుకోండి, కార్ కొన్నప్పుడు ఎంత అడిషనల్గా మనీ అవుతుంది. సో మేబీ ఇప్పుడు వచ్చిన శాలరీలో మన ఖర్చులు పోను ఒక $1,000 మనం సేవ్ చేస్తున్నామని అనుకోండి. ఇప్పుడు కొత్త కార్ తీసుకొని వచ్చి దానికి $1,000 కట్టాల్సి వస్తే కనుక మనము ఏమి అంటే వచ్చినట్టు ఖర్చుకి సరిపోతుంది కదా. సో అట్లాంటప్పుడు మనం ఇంకొక 1,000 ఎక్స్ట్రా జనరేట్ చేయడానికి ఏం చేయగలము, మనం కారు కొనేది మన బడ్జెట్లో కొంటున్నామా లేదా. అన్నిసార్లు మనము చేయాలని అనుకున్నా కూడా కొన్ని మనకి ఎక్సెప్షన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇష్టం ఉన్న లేకపోయినా కొన్నిసార్లు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం రెడీగా ఉన్నామా, రెయినీ డే గురించి అనమాట. అది రెడీ ఫర్ ఎ రెయినీ డే. తప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకొని ఉండాలన్నమాట. సో దాట్ మనం అప్ అనేది తీసుకోకుండా మనం ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనం తీసి సర్ప్రైజెస్లో వాడుకొని మళ్ళీ దాన్ని మనీ మళ్ళీ బ్యాక్ పెట్టేసేసి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటే మనం వేరే వాళ్ళ నుంచి అప్పటికప్పుడు బారో చేసుకోకుండా, ఎవరు ఇవ్వలేకపోతే మనం ఏమంటారు పర్సనల్ లోన్ అని హై ఇంట్రెస్ట్ రేట్స్ తోటి, లేదా 401k లోన్ అని, లేదు స్టాక్స్ ఏమైనా ఉంటే లాస్లో అమ్మడం అనేది, ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ లాస్ వచ్చే ఇవి తీసుకోకుండా మనకు ఎమర్జెన్సీ అనేది తప్పకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనాన్షియల్ గోల్ సెట్టింగ్కి వస్తే కనుక ఇది మీరు సేవింగ్స్ ఎంత చేస్తున్నారు, మీరు ఎనఫ్ సేవ్ చేస్తున్నారా, అంటే ఏమన్నా పెట్టే ఖర్చులో మీరు తగ్గించుకోగలిగినవి ఏమన్నా ఉన్నాయా, అవాయిడ్ చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయా. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెజల్యూషన్స్ అని తీసుకుంటాం కదా. యూజువల్గా మనం రెజల్యూషన్స్ తీసుకుంటాం తప్ప ఫాలో కాము. కానీ ఫైనాన్షియల్ గోల్స్ అనేది సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఎక్స్ట్రా ఈ సంవత్సరం మిగిలి పెట్టాలి, సేవ్ చేయాలి అని అనుకొని గోల్ సెట్ చేసుకున్నారు అనుకోండి. అది మీకు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ ఇట్ రిమైండ్స్ యూ యూనో ఇది చేద్దామని అనుకున్నా అండ్ ఇట్ ఫోర్సెస్ యూ టు సెట్ ద స్ట్రాటజీ అనమాట. గోల్ స్ట్రాటజీ అనేవి 2 different థింగ్స్ అనమాట. మనము గోల్ అనేది పెట్టుకున్నప్పుడు అది మనకి ఆ థాట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఏమి చేస్తే ఈ 10,000 ఈ సంవత్సరం ఎక్స్ట్రా సేవింగ్స్ అనేవి వస్తాయి, ఏం చేయాలి, జాబ్ మారాలంటే ఏం చేయాలి అంటే కొంచెం చదువుకోవడము, కొన్ని న్యూ టెక్నాలజీస్ ఉంటే అవి నేర్చుకోవడము, సర్టిఫికేషన్స్ చేసి రెజ్యూమే కొంచెము వెయిట్ పెంచుకోవడము, ఇది జాబ్ మారడంలో దానివల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా. సో లేదు మన దగ్గర క్యాష్ ఉంది, అయితే నేను ఒక డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 100k ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత మేబీ ఒక 5,000-6,000 నెలగా సంవత్సరానికి మనకి అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. లేదు మనకి ఒక ఇల్లు పెద్దగా ఉందన్నమాట, ఒక కిడ్ బయటకు వెళ్ళిపోయి వాళ్ళు కాలేజ్కి దేనికో వెళ్ళిపోయినప్పుడు ఒక రూమ్ క్లియర్ అయింది. సో ఐ రెంట్ దాట్ రూమ్, ఎయిర్బిఎన్బి కావచ్చు, లేదా స్టూడెంట్స్కి ఎవరికైనా ఇచ్చేసి ఒక 1,000 ఎక్స్ట్రా డబ్బులు తెచ్చుకుంటా. చాలా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఒక గోల్ అనేది పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన దగ్గర ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అనేవి మనము లుకప్ చేస్తాము. మనకు ఆ స్ట్రాటజీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు ఏం వెబ్సైట్స్ ఫాలో అవుతారు, రియల్ ఎస్టేట్కి ఏం ఫాలో అవుతారు, స్టాక్ మార్కెట్కి ఏం ఫాలో అవుతారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేవింగ్స్ ఉండాలండి, డబ్బు ఉండాలి ఎందులోన్నా పెట్టాలి అంటే. సో 100k ఉన్నాయా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా మీ ఫైనాన్షియల్ గోల్ ఈ సంవత్సరం లేదా నెక్స్ట్ 5 years గోల్స్ గురించి మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు, బేసిక్గా ఎంత చేద్దామని అనుకుంటున్నారు, మీకు రిస్క్ చేసేంత ఉంటే కనుక స్టాక్స్లో పెడదామని అనుకున్నారా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెడదామనుకున్నారా. అంటే దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ బోత్ స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ అండి. వన్ మేజర్ ఇదేంటంటే మేజర్ పాజిటివ్ ఇన్ స్టాక్స్ ఏంటంటే లిక్విడేషన్ అనేది చాలా క్విక్ అనమాట. అదే మీరు ఒక 2% 3% మీరు కొన్న స్టాక్ పెరిగిందనుకోండి, మీరు ఒక మినిట్లో దాన్ని అమ్మేసేసి ఆ 2% 3% ఇదనే సేవింగ్స్ అనేవి ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. అదే మన ఒక ప్రాపర్టీ అనేది ఒక 10% పెరిగింది అనుకుందాం, 20% పెరిగింది అనుకుందాము, కానీ దాన్ని అమ్మాలంటే
రెంటల్ అనుకోండి, దాన్ని వాళ్ళని ఖాళీ చేయించాలి. అంటే నేను గుడ్ ప్రైస్ రావాలంటే సినారియో చెప్తాను. వాళ్ళని ఖాళీ చేయించాలి, ఇల్లు ఫిక్స్ చేయాలి, మంచిగా నీట్గా ఉండేలాగా మొత్తం పెయింటింగ్ ఇట్లాంటి టచ్అప్స్ అన్ని చేయించాలి. ఇఫ్ దేర్ ఆర్ నో మేజర్ థింగ్స్ చేపించేసి మార్కెట్లో పెట్టాలి. అది మంచి సీజన్ అయితేనే ఇమీడియట్గా పెట్టవచ్చు, లేదంటే కనుక వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ సీజన్ సమ్మర్లో అన్నట్టు. ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇంకా ఇన్ కేస్ మనం డెస్పరేట్ అయిపోయి ఉంటే కనుక కొంచెం లిస్టింగ్ ప్రైస్ కొంచెం తక్కువైనా కానీ అమ్మాలి. దాని మీద మళ్ళీ ఏజెంట్ ఇది కట్టాలి, ప్రాఫిట్స్ ఉంటే దాని మీద గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈవెన్ దో లాంగ్ టర్మ్లో మనకి రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈల్స్ సేవింగ్స్ అనేవి యాక్విటీ అనేది బిల్డ్ చేస్తుంది. బట్ దాంట్లో కాన్స్ ఏంటంటే ఇదనమాట, మనకి లిక్విడేషన్ అనేది చాలా టైం పడుతుంది, ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే స్టాక్స్లో అయితే ఈవెన్ అంటే మనం క్విక్గా అమ్మొచ్చు, క్విక్గా కొనొచ్చు, లిక్విడేషన్ అనేది తొందరగా ఈజీగా ఉంటుంది, ట్యాక్సెస్ అనేవి ఇంకొంచెం తక్కువగా ఉంటాయి, డివిడెండ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఇవన్నీ అంటే స్టాక్ మార్కెట్లో అన్ని లాసెసే, రియల్ ఎస్టేట్లో అన్ని ప్రాఫిట్స్ అని కాదు, దేంట్లో ఉండేవి దాంట్లో ఉంటాయన్నమాట. సో ఏం మాట్లాడుతున్నాము అంటే గోల్ మీరు ఒక 10,000 ఎక్స్ట్రా సంపాదించాలని అనుకున్నారు ఈ ఇయర్లో 2025లో. మీరు ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చులు అవి పెట్టుకుంటూ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ మీరు ఐడెంటిఫై చేస్తే అవి కట్ చేయాలని అనుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళి డిన్నర్ చేస్తున్నారు ఎక్కువ సార్లు మంత్లో, దాన్ని హాఫ్కి కట్ చేయడమా లేదా కంప్లీట్గా కట్ చేయడమా. నెట్ఫ్లిక్స్ లాంటి సబ్స్క్రిప్షన్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయనుకోండి, యూ డోంట్ యూస్ దోస్ సో మచ్, ఈవెన్ దో వాడినా కూడా అంతంత ఎక్స్పెన్సివ్ సబ్స్క్రిప్షన్స్. కొన్నిసార్లు ఎప్పుడో సబ్స్క్రిప్షన్స్ కొనేస్తారు, అది ఆటోపే పెట్టేస్తారు, అది మళ్ళీ మంత్లీ పే అయిపోతూ ఉంటుంది. మనకు అది ఉంది, సబ్స్క్రిప్షన్ పే చేస్తున్నాం అనే సంగతి కూడా తెలియదు అనమాట. అంత తెలియని, మేనేజ్ చేయని స్థితిలో కొంతమంది ఉంటారనమాట. అవి ఇలాంటివి కొన్ని ఉన్నాయనుకోండి, దెన్ అవి కట్ చేయడం ఈజీ కాబట్టి మీరు క్విక్గా ఆ 10,000 అనేది సేవ్ చేయొచ్చు. లేదు మీరు ఇంకొంచెం పెద్ద గోల్స్ పెట్టుకున్నారనుకోండి, దెన్ అప్పుడు ఏం చేయాలి? సో ఇవి కట్ చేయడంతో ఇంత మనీ మనం మిగిలిస్తాం 2025లో. ఇంకా అడిషనల్గా చేయాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టు రూమ్ రెంట్కి ఇవ్వడమా, జాబ్ చేంజ్ అయిపోయి కొంచెం ఎక్స్ట్రా శాలరీ తీసుకోవడమా, ఇప్పుడు మీరు ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే జాబ్ అనుకోండి, రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదైనా తీసుకొని కొంచెం మైలేజ్, గ్యాస్ మీద సేవ్ చేయడమా, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే మళ్ళీ బ్యాక్ టు రీసోర్సెస్ ఏంటి, మీరు ఏం రిఫర్ చేస్తారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషను, ఇంకా మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఆ సర్టెన్ మూమెంట్లో మీ దగ్గర ఇంత క్యాష్ ఉంది, లేదు ఇంత సేవ్ చేయాలని అనే గోల్ ఒకటి సెట్ చేసుకున్నప్పుడు దాని టువర్డ్స్ అనేది మనము రీసెర్చ్ చేస్తాము. సో గూగుల్లోకి వెళ్తాము లేదా యూట్యూబ్లోకి వెళ్తాము. ఓకే, ఈ మనీని 10,000 వేర్ కెన్ ఐ ఇన్వెస్ట్ 10,000 రైట్ నౌ, లేదు వాట్ స్టాక్స్ ఆర్ గుడ్ టు బై రైట్ నౌ, లేదా ఇంత సర్టెన్ అమౌంట్ తోటి రియల్ ఎస్టేట్ ఫుల్ క్యాష్ కొనాలని ఆల్ క్యాష్ పెట్టుకోనాలనుకుంటే జిల్లోలో లేదా రెడ్ఫిన్లో వెళ్ళి ఆ ఫిల్టర్స్ అనేవి సెట్ చేసుకొని చూడడం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అనమాట. నేను ఈ స్పెసిఫిక్ వెబ్సైట్స్ అనేవి నేనేం ఫాలో గాను, ఆ పర్టికులర్ మూమెంట్కి నాకు ఏది నెసెసిటీ అని అనిపిస్తే, దేని మీద రీసెర్చ్ చేయాలనుకుంటే దాని మీద అది వెళ్తూ ఉంటాను అనమాట. సో సేవింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, సేవ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది రిస్క్ టేకింగ్ మీద మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎంత రిస్క్ తీసుకోవాలని అనుకున్నారు. అండ్ ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అగ్రెసివ్గా వెళ్ళిపోయి కొంత మనీ అంటే అట్లీస్ట్ మీకు 6 months నెల ఖర్చుల్లో 6 months బ్యాకప్ అనేది లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. సో ఫస్ట్ కంపల్సరీగా ఫైనాన్షియల్ గోల్స్ అనేవి 2025కి సెట్ చేసుకోండి. సో అది సెట్టింగ్ గోల్స్ ఫర్ 2025 అనమాట, ఫైనాన్షియల్ గోల్స్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనమాట. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు నాకు అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చాయన్నమాట. మంత్లీ ఇంత సేవ్ చేయాలి అనే రిక్వైర్మెంట్ వచ్చింది బేసిక్గా, ఎందుకంటే ఒక $1,000 ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ అయ్యాయి. సో ఆ దాని మీద సో అది గోల్ నాది ప్రస్తుతానికి. 1,000 a month అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో ఎట్లా జనరేట్ చేయాలనే దాని స్ట్రాటజీ మీద వర్క్ చేస్తుంది. బికాస్ గోల్ అది సెట్ అయిపోయింది, స్ట్రాటజీ మీద ఐఎమ్ వర్కింగ్ అని అనమాట. సో ఐ థాట్ ఇది మీకు హెల్ప్ అవుతుంది, బికాజ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నాం కాబట్టి. రెజల్యూషన్స్లో మీరు తీసుకునే రెజల్యూషన్స్లో ఈ ఫైనాన్షియల్ రెజల్యూషన్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అది మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.